Hi guys, welcome back to our channel. Yesterday we went one temple, that is Katirama temple. We know about it already in Salar movie. మేము మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి కాటరమ్మ టెంపుల్కి వెళ్ళాం. ఎక్కడి నుంచి వెళ్ళాం, ఎలా వెళ్ళాం, ఏమేమి చూసాం అనేది ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్గా మేము పీజీ నుండి స్టార్ట్ అయ్యాం. అక్కడ నుండి ఉడిపి గార్డెన్కి ఒక బస్సులు వస్తుంటాయి. ఉడిపి గార్డెన్ దగ్గర బస్ ఎక్కాం. అక్కడ 8 రూపీస్ డే పాస్ తీసుకున్నాం. ఆ తర్వాత ఐటీపీఎల్కి వెళ్ళాం. అక్కడి నుంచి ఒక 3 బస్సెస్ మారినాం, ఎందుకంటే గూగుల్ పట్టుకుంటే అట్లే ఉంటుంది. ఆ తర్వాత అట్లా తిరిగి ఇక్కడ తిరిగి హౌస్ కోట్కి వెళ్ళాం. ఆ తర్వాత అక్కడ నుండి డైరెక్ట్గా కాటరమ్మ టెంపుల్కి, హౌస్ కోట్ నుండి కాటరమ్మ టెంపుల్కి ఒక 7-8 బస్సులు ఉంటాయి. హౌస్ కోట్కి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కాం. అక్కడ నుండి డైరెక్ట్ కాటరమ్మ టెంపుల్కి వెళ్ళాం. ఆ తర్వాత బస్సు డైరెక్ట్ టెంపుల్ ముందే ఆపుతుంది. దిగిన వెంటనే మనం వెళ్ళి రైట్ సైడ్లో ఒక చెప్పులు విప్పేసి అక్కడ ట్యాప్స్ ఉంటాయి, అక్కడ కాళ్ళు కడుక్కొని ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకొని అలా బయటికి వస్తే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అది దాంట్లో రెడ్ క్లాత్స్తో టెంకాయలు కట్టి ఉంటారు. అక్కడ అవి కోరిన కోరికలు తీరుతాయని చాలా నమ్మకం. అలాగే లోపలికి వెళ్తే ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గర ఫొటోస్ దిగుతుంటారు. ఫస్ట్ అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత మనం క్యూలో వెళ్ళాలి. క్యూలో వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ చాలామంది గోడలకి పైన సైడ్లకి చాలామంది ఫొటోస్ అతికించారు. ఎన్నో కోరికలు రాశారు. కొద్దిమంది గాజులు అతికించారు. కొద్దిమంది ఎన్నెన్నో రకరకాల కోరికలు అన్నీ రాశారు. చాలామంది నవ్వుకుంటూ చూసుకుంటూ వెళ్ళారు. కానీ ఎవరి నమ్మకాల వల్లవి. నేను అలా నమ్మను, కానీ చూశాను అవి. మేమందరం నవ్వుకుంటూ, చాలామంది నవ్వుకుంటూ అలా వచ్చేసారు లోపలికి. అలా లోపలికి వెళ్తే అలాగే క్యూలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మంచిగా దర్శనం అయింది. ఆ తర్వాత మేము బయటికి వచ్చాం. బయటికి వచ్చి అక్కడ ముందే చెప్పాను కదా ఒక పెద్ద చెట్టు ఉంటుందని. ఆ పెద్ద చెట్టు దగ్గర 3 ప్రదక్షిణాలు చేసి అలా చేస్తూ మేము ఒక 5 మినిట్స్ అక్కడే కూర్చొని చూసాం. అది కూడా మీకు వీడియో పెడతాను. తర్వాత కాటరమ్మ టెంపుల్ పక్కన రైట్ సైడ్లో ఒక పెద్ద విగ్రహం కడుతున్నారు. అది 152 అడుగుల పెద్ద విగ్రహం. 1800 స్క్వేర్ ఫీట్స్లో కడుతున్నారు అమ్మవారి విగ్రహం. అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది వీడియో తీశాను. ఆ వీడియో మొత్తం మీకు చూపిస్తాను. ఆ తర్వాత మేము ఈ పెద్ద చెట్టు పక్కన ఒక అమ్మవారు ఉంది. అమ్మవారు అక్కడ పడుకొని ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ నుండి సైడ్కి చూస్తే మొత్తం షాపులు ఉన్నాయి. ఆ షాపులలో రకరకాల బొరుగులు, మిక్చర్లు, ఏం కావాలంటే ఇవి స్వీట్ వస్తువులు అన్నీ ఉన్నాయి. కావాలనే వాళ్ళు కొనుక్కోవచ్చు అక్కడ వెళ్ళి. మేము అక్కడి నుండి సైడ్కి వెళ్తే అక్కడ అన్నదానం చేస్తున్నారు. అప్పుడు ఎగ్జాక్ట్లీ 12:30 అయింది. ఆ టైంలో మేము వెళ్ళి అక్కడ తిన్నాము. అక్కడ ఏమేమి పెట్టారంటే రైస్, సాంబార్, మజ్జిగ పెట్టారు. ఆ తర్వాత అక్కడ నుండి బయటికి వెళ్ళగానే కాళీ అమ్మవారి రూపంలో ఒక పెద్ద విగ్రహం ఉంది. అక్కడ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ఎక్కడైతే మనం బస్సు దిగామో అక్కడికే బస్సు వస్తుంది. మళ్ళీ ఎక్కి మనం బీటీఎంకి చేరుకున్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.
బాయ్ ఫ్రెండ్స్.